దుబ్బాక ఉప ఎన్నికప్పుడు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీ యువకులు, బీజేపీకి సంబంధించిన యంగ్ లీడర్స్ కాంగ్రెస్ వాళ్ళను డబ్బులు పంచేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచేప్పుడు వాళ్ళు ఎంబడవాడి డబ్బులు పంచకుండా చేసారు. మీరు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ ఎన్నికలలో? తప్పకుండా మా యువకులు ఇడిచిపెట్టరు. డబ్బుతో నోట్లు కొడాలంటే ఖబర్దార్, ఊకోరు. అట్లాంటి వాళ్ళకు చెంపపెట్టులాగా మా యువకులందరూ ఊకోరు. మా యువకులంతా నీతి నిజాయితీతో కట్టుబడి ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఊకుండా ప్రసక్తి లేదు. ఓకే, సో ఫైనల్ గా అంటే మామూలుగా ఈసారి గెలిస్తే ఈసారి సీనన్నను మళ్ళీ చందుర్తి గ్రామ ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఎట్లాంటి పనులు చేస్తాడు? మాకు ఆ 5 ఏళ్ల పీరియడ్ లో ఒక 2 సంవత్సరాల అనుమానం రావడానికి ఒకవైపు ఇప్పుడున్న ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ కంచుకోట, ఇంకోవైపు కేటీఆర్ రమేష్ బాబు వాళ్ళ ఆ 2 పార్టీలను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా రాజకీయాల్లో కొత్త కాబట్టి మాకు 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత మాకు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమంతా రాజకీయంగా పబ్లిక్ సర్వీస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మేము మళ్ళీ ఒకసారి గెలిపిస్తే మాకు చాలా ఊరు పట్ల అవగాహన ఉంది. ఊరుకు ఎక్కడ ఏం కావాలి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాకు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా పూర్తిగా దగ్గర ఉంటారు. వారి ద్వారా నిధులు తేవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అనుభవం ఉంది. విప్ గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని, మంత్రి గాని కొట్లాడి నిధులు తీసుకొచ్చి మా చంద్రుతి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మా చంద్రుతికి ఒకటి మేము చిన్న మిగిలిపోయిన పని ఏంటంటే మాకు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి